విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. సూపర్ 6 హామీలను గాలి కొదిలేసిన ప్రభుత్వం అమరావతి జపం చేస్తోందన్నారు. కూటమి అరాచక పాలనపై ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలను అందజేస్తామన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు అన్యాయంగా సుమారుగా దాదాపు 15,500 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్న సందర్భంగా ప్రజలతో మమేకమయ్యి ఏదైతే ప్రజల యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా రేపు 27వ తారీఖు నాడు ఒక నిరసన ర్యాలీ ద్వారా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ రూపొందించుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 27వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ సంబంధించిన కరెంటు ఏఈ కానివ్వండి, డిఈ కానివ్వండి, లేకపోతే సబ్స్టేషన్లు ఎదురుగుండా నిరసన ర్యాలీ చేపట్టి కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచారో దానికి నిరసనగా వినతి పత్రం అందజేసే కార్యక్రమం రేపు 27వ తారీఖున చేపట్టడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పేద ప్రజానికం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజానికం ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్లగా మేము ఉచిత విద్యుత్ అందజేసేవాళ్ళం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది పథకం ఎత్తేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం.